ఆయనయా హీరో గారికి అన్నయ్య నాకు ఒక అమ్మాయితో బ్రేకప్ అయింది. అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా. అంటే అమ్మాయిని మళ్ళీ వర్కౌట్ చేయాలంటే ఏమన్నా బబుల్ గమ్తో కిస్ చేయాలంటారా? ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. నువ్వు ప్రేమించుకో బ్రదర్. నిన్ను ప్రేమించినంత నువ్వు నిన్ను ఎంత ప్రేమించుకుంటావు ఇంకెవ్వరు చేయలేదు. నేను ఆ అమ్మాయి కూడా బబుల్ గమ్తో ఎక్స్పెక్ట్ చేస్తుందేమో, అలా పెడితే ఏమన్నా అమ్మాయిని మర్చిపోయి ఒక హిందీలో ఒక డైలాగ్ ఉంటుంది, హాత్ మే హై జగన్నాథ్ అంటారు. సో అది పెట్టుకుంటే బాగా హాయిగా ఉంటుంది. ప్లస్ అదే అది పక్కన పెట్టేస్తే మనల్ని మనం ప్రేమించుకున్నంత ఇంకెవ్వరు మనల్ని ప్రేమించలేరు. సో ఫస్ట్ మనల్ని ప్రేమించుకుంటే అమ్మాయి కాదు ఎవరైనా అసలు మనకు కూడా పడదు. ఓకే, కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. నాకు ఫేవరెట్ సాంగ్ వచ్చేసి అబిబి సాంగ్, సూపర్. థ్యాంక్ యూ. బ్రేకప్ ఎందుకైంది? ఏం చేసినా ఏంది? సో నెక్స్ట్ ఇది యాక్చువల్లీ డైరెక్టర్కి, ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్, నా ఒపీనియన్ చెప్తున్నా. బేబీ మూవీ చూసినాక నేను చాలా బాధపడ్డా. లైక్ గర్ల్స్నే ఎందుకు ప్రతిసారి విలన్ లాగా పోర్ట్రేట్ చేస్తారు, అంటే బ్యాడ్ క్యారెక్టర్ లాగా చూపిస్తారు. తర్వాత మూవీ చూసాక నాకు అర్థమైంది, గర్ల్స్ చేసిన తప్పు వల్ల ఫస్ట్ తప్పు చేసి తర్వాత బాధపడతారు అని. థ్యాంక్ యూ ఫర్ నాట్ మేకింగ్ గర్ల్స్ యాజ్ విలన్స్. డైరెక్టర్కి చెప్పండి. అంటే సినిమాలో ఒక క్వశ్చన్ అడుగుతుంది కదా, ఆసిఫ్కి అమ్మాయిలు అంటే ఎందుకు ఇష్టం ఉండరు, అబ్బాయిలు అంటే ఇష్టం అని చెప్పి అడిగినప్పుడు క్లారిటీ ఇవ్వాలి కదా. సో దానికోసం క్లారిటీ ఇచ్చాడు కదా ఆసిఫ్. నవ్వుతురేంద్రా, చెప్పురా అట్లా కాదని అంటాడు కదా. అది కూడా చెప్పాడు అమ్మాయితో, అది కూడా అబ్బాయి చేత చెప్పిస్తాడు అమ్మాయికి. నాకు అబ్బాయిలు అంటే ఇష్టం కాదు, అమ్మాయిలు అంటే ఇష్టం, కానీ నేను నాకు చెప్పాను. అరే నాకు కూడా అమ్మాయిలు అంటే ఇష్టమేరా, ఇష్టం కాదు. ఓకేనా? నువ్వు హ్యాపీగా? నీకు ఇష్టమా? నాకు ఇష్టమేనా? అయితే నువ్వు అనన్య కనెక్ట్ అయి ఉంటావు బాగా. నీకు ఇండిపెండెంట్ ఉమెన్ అంటే బాగా ఇష్టమేమో. నెక్స్ట్ అక్కడనే అడుగుతారు, నన్ను మొత్తం రౌండ్ తిప్పుతారు. సినిమా చాలా బాగుందన్న. నిజంగా నాకు రోషన్ గురించి ఒకటి చెప్పాలి. నిజంగా చెవులు మూసుకున్నా కానీ గట్టిగా వినిపిస్తావు అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. చాలా చాలా గట్టిగా వినిపిస్తావు. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. నెక్స్ట్ అరే నా మీద ప్రాంక్ చేస్తున్నారా మీరు? అక్కడొకరు ఇక్కడొకరు. హాయ్ అన్న, ఆదిత్య అన్న. హాయ్ బ్రో. ఈ మూవీలో మీకు ఇద్దరు అమ్మాయిలు కిస్ చేశారు కదా, ఏ అమ్మాయి కిస్ బాగుందన్న? ఒకటే, నేను లైఫ్ లో ఒకటే ఫాలో అవుతా. ఇప్పుడు బిర్యానీ తిన్నామని పిజ్జా బాగలేదని అనం కదా మనం. పిజ్జా తిన్నామని బిర్యానీ బాగలేదు అనం. అది పిజ్జా అలా అంటే అది నేను ఫుడ్ గురించి చెప్తున్నా. నేను కిస్ యాక్టింగ్ మాత్రమే చేస్తాను. సో ఐ కాంట్ దాని గురించి చెప్పకూడదు. నేను ఫుడ్ లో ఏ ఇష్టాలు దానికి ఉంటాయి. బట్ ఫుడ్ లో చాలా వెరైటీలు ఉంటాయి కదా, నా అమ్మాయిలు అంటే కిస్ కదా అట్లా. అబ్బాయి ఫుడ్ అమ్మాయిలో ఒకటి కాదు, అంటే అమ్మాయి మనిషి. ఫుడ్ అన్నాడు కదా అన్న. అమ్మాయి